హాయ్ అందరికీ నమస్కారం. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరొక దారి అన్నారు. అంటే మూర్ఖంగా వ్యవహరించి అడ్డంగా వెళ్ళే వాళ్ళ గురించి ఈ సామెత. ఇది కరెక్ట్గా పిఠాపురం వర్మ గారికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ ఒక డ్రైనేజీకి సంబంధించిన అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొస్తూ దాని మీద ప్రత్యేకంగా వీడియో పెట్టి అక్కడ కొందరితోటి మీరు ఎమ్మెల్యే అయితే బాగుండేదన్నా అని అనిపించుకున్నాడు. దాన్ని వీడియో ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంటే అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో పిఠాపురంలో శుభ్రత లేదు, పరిశుభ్రత లేదు, ఇంకా డ్రైన్స్ సరిగ్గా లేవు అని ఆయన అర్థం. సో అది ఎక్కడో ఒక చోట అయి ఉండొచ్చు. కానీ ఆ రకమైన వీడియో పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి పనితీరు సరిగా లేదని చెప్పకనే చెప్పారు. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. చందు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ వర్మ ఏం చేయదలుచుకున్నారు? మీరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందంటే ఇంకా ఎమ్మెల్యే ఆయనకి జీవితంలో కాడని అర్థం కాలేదు ఇప్పుడు కూడా. ఇంకా ఆయనకి ఆశలు ఉన్నట్టున్నాయి బాబు. అదే అది శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారికి అయిపోయింది. అది డిసైడ్ రాసిచ్చారు. కుప్పం ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత చిరునామా, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం. ఇంకేదన్నా పక్క నియోజకవర్గం చూసుకుంటే మంచిది వర్మ గారికి. ఒకవేళ ఆయనకున్న సమాజ వర్గం 6,000 ఓట్లు ఎక్కడ ఏ విధంగా చూసుకున్నారు. ఆయన ఒక నిజంగా చేస్తే దాదాపు 1,50,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి రావాలని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి కరెక్ట్గా సహకరించలేదేమో కూడా చాలా మంది విమర్శనవాదులు చెప్తున్నారు. కాబట్టి అది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. తెలుగుతున్నాడేమో ఎందుకంటే జన సైనికులందరూ ఒక మెసేజ్ స్ప్రెడ్ అవుతోంది. ఏమనంటే 164 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన మిగతా అంటే మొత్తం 164 కదా, తెలుగుదేశం పార్టీ గెలిచిన 135 134 ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా మనము ప్రయత్నం చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని మనం కూడా చూపిద్దాము. డ్రైనేజీలు బాగాలేవా, అవి బాగాలేవు, ఇవి బాగాలేవో చూపిద్దాము, అప్పుడు తెలుస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే చెప్పిన విద్య నిరదాక్ష, అంతే, నీవు నేర్పిన విద్య నిరదాక్ష అని. అంటే నిజానికి అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతోంది. అన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. ఏమంటారు చంద్ర శ్రీనివాస్ గారు? ఒక్క రోజులో జరిగేవి కాదు. నేనేమంటానంటే ఒక్కొక్క అంశాన్ని మార్చుకుంటూ మనము ఎంత అభివృద్ధి జరిగిందనేది మాట్లాడుకోవాలి తప్ప పలానా చోట నెగిటివ్ ఉంది అనేది కావాలని ఎత్తి చూపి అదేదో ఆయన ప్రశంసలు పొందే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు. ప్రశంస కంటే ఆయన చులకనైపోతున్నాడు రోజు చిల్లర వేషాలు అనాలి. అంతే మీరంటే ఆ మాట నేను అనలేదు. కానీ రోజుకు చులకనైపోతున్నాడు. ఇక్కడ ఏంటంటే సార్, ఒక ఆర్డర్ ఉంటుంది, ఏదైనా కానీ పద్ధతి ఉంటుంది. నీది కాదు అది. ఆల్రెడీ ప్రతిపక్షం కూడా లేదు. వైసీపీ కూడా ఏంది, పెండం దొరబాబు కంటే నువ్వు గొప్పడేం కాదు యాక్చువల్గా. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 26 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు. ప్రతి ఇంటికి 4 పేరు పెట్టి పిలుస్తాడు. అటువంటి వ్యక్తే నాకు ఈ రాజకీయాల కంటే పవన్తో నడిస్తే నా రాజకీయ జీవితం బాగుంటుందని ఏ పదవి కాంక్ష లేకుండా వచ్చాడు. ఆయన గొప్పడా, వర్మ గొప్పడా ఈ లెక్కన? అంతేగా. మరి దీన్ని బట్టి నేనేమంటానంటే సార్, ఒక సిస్టమ్. నువ్వు పిఠాపురం అంటే అక్కడ పురోహితిగా దేవి అమ్మవారు ఉన్నారు, కుక్కటేశ్వర స్వామి ఉన్నారు, శ్రీపాద వల్లభ ఉన్నారు, పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇంతకుముందు గత 40 సంవత్సరాలు తీసుకుందాం. 40 సంవత్సరాల పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారికి రాకముందు ఏంది, వచ్చిన తర్వాత మనం ఆలోచిద్దాం. ఈ చెప్పాలిగా పిఠాపురం వర్మ గారు మనం చెప్దాం. ఆయన చెప్పలేడు. ఆయన ఇప్పుడు 100 సమస్యలు ఉంటాయి సార్, అందులో 70 సమస్యలు పరిష్కరించారు అనుకోండి. అంటే 70 సమస్యలు 10 నెలల సమయంలో 70 సమస్యలు పరిష్కరించారని ఇది చెప్పుకోవాలి గొప్ప. అలా కాకుండా పలానా సమస్య, ఆ 30లో ఒక సమస్య తీసుకుని ఈ సమస్య ఇంకా పరిష్కరించలేదు, ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడు అనే రకంగా వ్యవహరిస్తే. నేను కిరణ్ టీవీ సాక్షిగా, కిరణ్ టీవీ అధిపతి కిరణ్ గారి సాక్ష్యంలో నేను కొన్ని చెప్పండి. వర్మ గారు సాధించలేంది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సాధించింది ఏంటి? ఫస్ట్, మీరు ఆ నియోజకవర్గం ఎంతకాలం ఉన్నారో తెలియదు. పెండెం దొరబాబు గారితో పాటు మీరు కూడా అంతే అనుభవం ఉన్నది. అంతేగాని సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి వర్మది కాదు ముందు. అది ఆయన తెలుసు. కానీ ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడు. దాన్ని ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇటువంటి చిల్లర చేష్టలు మంచిది కాదు కదండి. నాయకుడు ఈరోజు అధికారంలో రావడానికన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రినే నియోజకవర్గంలో పోయి ఈయనెవరు పరిశీలించడానికి? కలెక్టర్ల మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారా, వర్మ చెప్తే వింటారా?
రైట్. వర్మ గారు, మీకున్న అనుభవంలో కిరణ్ టీవీ సాక్షిగా నేను అడుగుతున్నా, మరి దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ఉన్న అక్కడ ప్రైమరీ హాస్పిటల్ ఉంది కదా, మరి మీరు ఎందుకని 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా మీరు 2 సార్లు అయ్యారు ఇండిపెండెంట్గానే అయినా కానీ మీరు టీడీపీ తరపున పోటీ చేసి గెలవాలి, ఇండిపెండెంట్ గెలిచాడు ఒకసారి. సరే గెలిచిన మీరు మరి ఎందుకని 2018 దాకా అది 30 పడకల ఆసుపత్రిగానే ఉంది, 2018 నుంచి 24 వరకు ఎందుకు అప్గ్రేడ్ 100 బెడ్స్ తీసుకెళ్ళలేదు? మరి ఒకే ఒక్క సంతకం, జీవో నెంబర్ 156 అండి. ఏమండి, ఆయన కూడా జీవో మనం మీరు దీంట్లో ఈ వీడియోలో జీవో కూడా వేస్తే సరిపోయింది, ఆయన కూడా చూసుకుంటాడేమో తెలియదు. జీవో నెంబర్ 156 ద్వారా 100 బెడ్స్కి క్లియర్ చేయించాడు. అవును, దానికి ఆల్రెడీ 4,32,37,720 కోట్లు, అంటే ఆల్మోస్ట్ అంటే ఈయనంతా 40 కోట్లు శాంక్షన్ చేయించాడు. అంటే 43,23,07,720 అంటే దీంతో పాటు 66, ఇప్పుడు 30 మంది స్టాఫ్ ఉంటే, నేను కూడా మన పిఠాపురం చూసాం, ఇప్పుడు 66 మంది స్టాఫ్కి 4,32,00,000 జీతం వచ్చేట్టు చేశాడు. అంటే ఈ 4,32,00,000 తర్వాత 38,32,37,720 రూపాయలు 100 బెడ్స్కి, అంటే మొత్తం కలిపి ఎంత అండి? 43 కోట్ల రూపాయలు. వర్మ గారు, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? అంటే ఆయన మొత్తం చరిత్ర చూసి చరిత్రలో ఆయన ఒక్కసారే ఎమ్మెల్యే అయింది 2014లో ఒక్కసారి, అది కూడా పిట్టపోరు పిల్లి తీర్చినంట అన్నట్టుగా వైసీపీ టీడీపీ గట్టి కొట్టుకుంటే అందము టీడీపీకి టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక సానుభూతితో ఆయన గెలిచాడు. టీడీపీ ఆయనకి టికెట్ ఇవ్వలేదన్న సానుభూతితో ఆయన గెలిచాడు తప్ప ఒక్కసారి స్వల్ప మెజారిటీ ఒక్కసారి గెలిచింది ఆయన. పెండెం దొరబాబు గారు 2 సార్లు గెలిచారు. నాయకత్వ లక్షణాలు తెలుసుకోండి వర్మ గారు. అంటే ఒక్క జీవో ద్వారా అధికారంలో వచ్చిన 6 మాసాలకే పిఠాపురానికి 43,23,07,720 కోట్లు శాంక్షన్ ఇచ్చారు సార్. అంటే చుట్టుపక్కల 60 విలేజ్లకి కార్పొరేట్ వైద్యం అందించబోతున్నారు, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి. అది అంటే ఏ వ్యక్తి అయినా ఎమ్మెల్యే సాధించాలంటే ప్రజల మనల్ని పొందాలి, రోడ్లు ఉండాలి, వాళ్ళ హాస్పిటల్ బాగుండాలి, విద్యా వసతులు మెరుగుపరచాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండాలి. అది ఎందుకు ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఏం చేయలేకపోయాడు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి అది ఫస్ట్. రెండోది, తరతరాల నుంచి వచ్చిన సమస్య పిఠాపురం టు సామర్లకోట రైల్వే బ్రిడ్జి. దానికోసం 59,70,00,000 అశ్విని కుమార్తో సెంట్రల్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి చేయించాడు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న 53 విలేజ్లకి రవాణా సౌకర్యం పెరిగింది. ఇది ఇప్పుడు సమస్య కాదు కదా, మరి ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు వర్మ గారు చేయలేకపోయాడు? ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇంకొకటి, జగ్గయ్య చెరువు అనేది ఆ ప్రాంత అభివృద్ధి బేసిక్ నీడ్స్ అనేది లేవు అక్కడ దాదాపు 15,000 మంది నివసిస్తుంటారు. 20 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజల్లో యొక్క అసమానతలపై జీవ ప్రమాణాలు పెరగడానికి 20 crores అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఇక రోడ్ల కోసం అయితే దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఉప్పాడ బీచ్ని అయితే నువ్వు ఎందుకు చేయలేకపోయావు? మీ హయాంలోనే దాదాపుగా ఉప్పిన సినిమా తీశారుగా. మరి ఉప్పాడ బీచ్ కోతకు గురయ్యి మనుషులు చనిపోతే ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఉప్పాడ బీచ్ ఆల్రెడీ నేవీ ఆఫీసర్స్తో కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చేద్దాం, ఆ వాల్ ఎలా కట్టాలి, షూటింగ్లకి స్పాట్కి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసాడు. అక్కడ దాదాపు 100 కోట్ల పైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తర్వాత కాకినాడ సెజ్లో ఉన్న భాగాన్ని ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎన్ని మీరు ఎందుకు చేయలేకపోయారు? రిజర్వాయర్లు, ముంపు గురయ్యే ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి కిరణ్ గారు 300 కోట్ల అభివృద్ధి పనులకి ఈ 9 మాసాల్లో శ్రీకారం చుట్టాయి. గ్రేట్. ఇక వర్మ గారు మీకు లెక్కలు తెలుసుకుంటే కనుక ఇంకొకటి, స్కూల్స్లో కూడా మెరుగైన అధునాతనమైన టెక్నాలజీ సౌకర్యాలు పెంచాడు. కొంతమంది హెల్త్ లేకపోతే సొంతంగా ఖర్చు పెట్టాడు. చివరికి పిఠాపురం ప్రజలందరూ కూడా మా బిడ్డ అనే భావంతో ఉన్నారు. వర్మ గారు మీరు కాదు, వాళ్ళ హృదయాల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. కాబట్టి విమర్శించేటప్పుడు అన్ని ఆలోచించుకొని ఇలా చూపించేటప్పుడు 4 వేళ్ళు ఆయన వైపు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వర్మ గారికి ఇక్కడ తెలియజేయాల్సింది ఏంటంటే, మహా అంటే మురుగు శుద్ధి చేయడానికి అది పవన్ కళ్యాణ్ రాక్కర్లేదు, ఆ మున్సిపల్ అధికారులు ఉన్నారు, ఆ బాధ్యత వాళ్ళది. వాళ్ళు సక్రమంగా పని చేయకపోతే ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అది ఒకరోజు జరిగేది. కానీ దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగిన వాడే నిజమైన నాయకుడు. అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు.
ఇవాళ ఒక ఫోన్ కొడితే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి అన్ని మురుగునీటి శుద్ధి కార్యక్రమాలన్నీ అయిపోతాయి. పెద్ద విషయం కూడా కాదు అది, దానికి యంత్రాంగం ఉంటుంది. కొంత నిర్లక్ష్యం వహించి ఉంటారు వాళ్ళు, అంతే, అంతకుమించి నిర్లక్ష్యం అనకూడదు సార్. పాపం రెల్లి కార్మికులని, పారిశుద్ధ కార్మికులు కూడా వాళ్ళే వర్మ గారు అవమానించినట్టే. వాళ్ళ పాపం హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది, 1-2 రోజులు అక్కడ క్లియర్ చేయకపోయినందుగా వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేయనట్టు, వాళ్ళ ఉద్యోగాలు తీపిచ్చే పనిలో ఉన్నట్టున్నాడు. సో మొత్తంగా దశాబ్దాల సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తూ ఇప్పటికే 10 నెలల్లోనే 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే, దశాబ్దాల సమస్యలను పరిష్కరిస్తున్నారంటే దీన్ని గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో ఒకటి దొరికిందని దాని మీద ఇట్లాంటి రాజకీయం, చిల్లర రాజకీయం చేస్తే జనం కూడా మీ పట్ల ఒక ఏహేభావం పెంచుకునే ప్రమాదం ఏదో ఉంది. సో పిఠాపురం గురించి మర్చిపోవాలి మీరు. ఇక రాష్ట్రాలకు సంబంధించిన ఈ నియోజకవర్గాల పునర్విభజనలో నెక్స్ట్ ఏ నియోజకవర్గం మీకు వస్తుంది అనే దాని మీద దృష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం సార్. ఆల్రెడీ గొల్లపురంలో ఒక నియోజకవర్గం అవుతుందంటే అది ఆల్రెడీ పెండింగ్ దొరబాబు గారికి క్లియర్ అయింది. ఇక అది కూడా ఖాళీ లేదు ఇక్కడ ఈ లెక్కన. నమస్కారం అందరికీ.